అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, జగజ్జనని, దుర్గా, మహిషాసురమర్దని ఏ పేరుతో పిలిచినా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది మైసూర్లోని చాముండేశ్వరి దేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రంలోని అమ్మవారు మైసూర్ మహారాజుల ఇలవేర్పుగా కర్ణాటక ప్రజలను కాపాడే శక్తిగా పూజలందుకుంటుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో చాముండేశ్వరి పీఠం ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ప్యాలెస్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో గల చాముండి కొండపైన చాముండేశ్వరి అమ్మవారు వెలిశారు. సతీదేవి శిరోజాలు పడిన ప్రదేశమే ఈ చాముండి కొండలు. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ చాముండేశ్వరిగా పూజలందుకుంటున్నారు. చాముండి కొండలపై కొలువైన ఈ శక్తిని దర్శించుకునేందుకు 1008 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కొండపై కొలువైన అమ్మవారితో పాటు శివాలయాన్ని దర్శించుకోవచ్చు. సతీదేవి శిరోజాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి చాముండేశ్వరి ఆలయాన్ని క్రౌంచపీఠ అని కూడా పిలుస్తారు. చాముండేశ్వరి ఆలయం గురించి అనేక పురాణాలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు మహిషాసురుడు అనే గేదె రాక్షసుడు ఈ ప్రాంతంలో నివసించాడు. సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత అతనికి బ్రహ్మ వరమిచ్చాడు. మానవులెవరూ అతన్ని చంపరని బ్రహ్మ వరమిచ్చాడు. ఈ అహంకారంతో అతడు మానవులను, దేవతలను వేధించటం ప్రారంభించాడు. అయితే పార్వతీదేవి అతనికిచ్చిన వరంలో ఒక లోపాన్ని గమనించి దేవతలకు వివరించారు. దీంతో తన వాహనంగా ఉన్న సింహంతో పాటు మహిషాసురునితో పోరాడటానికి ఆమెకు స్వర్గంలోని దేవతలందరూ శక్తులిచ్చారు. ఈ శక్తులతో ఆమె చాముండేశ్వరి రూపం దాల్చింది. చాముండేశ్వరికి మహిషాసురుడికి మధ్య 10 రోజుల యుద్ధం జరిగింది. చివరికి మహిషాసురుడు ఓడిపోయాడు. ఈ విజయాన్ని భారతదేశమంతటా దసరా పండుగగా జరుపుకుంటారు. అలాగే చండా ముండా అని మరో 2 రాక్షసులను సంహరించటంతో చాముండేశ్వరి అంటారని దేవి పురాణంలో ఉంది. చాముండేశ్వరి ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. ద్రావిడ నిర్మాణ శైలిలో చతుర్భుజాకార ఆకృతిలో నిర్మించబడింది. 7 అంచెల గోపురం, ఆకట్టుకునే ప్రవేశ ద్వారం ఇక్కడున్నాయి. ఈ ఆలయంలో గర్భాలయం, నవరంగ హాలు, అంతరాల మంటపం, ప్రాకార కూడా ఉన్నాయి. గర్భాలయం పైన విమాన అని పిలువబడే చిన్న గోపురం, ప్రధాన ద్వారం వద్ద గణేశుడి యొక్క చిన్న చిత్రముంది. గణేశుడిని ఉంచిన ద్వారం వెండితో పూత పూయబడింది. దేవతల యొక్క వివిధ రూపాల చిత్రాలతో కప్పబడి ఉంటుంది. షికార ప్రవేశ ద్వారం వద్ద ఒక టవర్ కూడా ఉంది. దానిపైన 7 బంగారు కలశాలున్నాయి. హొయసల పరిపాలనలోనే పైకి వెళ్లేందుకు 1008 మెట్లు 17వ శతాబ్దంలో నిర్మించారు. మహారాజు దొడ్డదేవరాజు ఆలయానికి చేరుకోవటానికి ఈ మెట్లను నిర్మించారు. ఆలయ గోపురాన్ని మహారాజా కృష్ణరాజ వడియార్ నిర్మించారు. దేవతకు నక్షత్రమాలికను సమర్పించారు. 1827లో కృష్ణరాజ వడియార్ 3 మెట్లను మరమ్మతు చేశాడు. లోపలి గదుల్లో ఒక చేతిలో నాగుపాము, మరొక చేతిలో కత్తితో మహిషాసుర రాక్షసుడి పెద్ద విగ్రహముంది. చాముండీదేవి అత్యంత దయగల దేవతల్లో ఒకరిగా భక్తులు విశ్వసిస్తారు. భక్తుల జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుందని, సానుకూలతలను, ఏవైనా ఇబ్బందులను అధిగమించే శక్తిని ఇస్తుందని నమ్ముతారు. ఆమె జీవితంలో శత్రువుల భయాన్ని తొలగిస్తుంది. మంచి సంపద, సరైన ఆరోగ్యం, సంతానం, వివాహం మరియు ఉద్యోగాల కోసం ప్రజలు ఇక్కడ పూజలు చేస్తారు. కోరికలు నెరవేరిన తరువాత ప్రజలు తమ మొక్కులను చెల్లించుకుంటారు. శ్రీ చాముండేశ్వరి మాత ఆలయానికి వెళ్లాలంటే ముందుగా మైసూర్ చేరుకోవాల్సి ఉంటుంది. మైసూర్ నగరానికి ఆలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలో ఏ ప్రాంతం నుంచైనా రైళ్లు, బస్సులు మైసూర్కు చేరుకోవచ్చు. అక్కడ్నుంచి బస్సులు, ప్రైవేట్ టాక్సీల ద్వారా ఆలయానికి వెళ్లొచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.